ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రదేశంలోనే మనం ఉన్నాం. ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదిగో విమానం. నిన్న ఏ ఎయిర్ ఇండియా విమానం అయితే కూలిపోయిందో, ఏ 141 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుందో, ఏ మెడికల్ విద్యార్థులు 24 మందిని పొట్టన పెట్టుకుందో ఆ ప్రమాదం, ఆ విమానం అదే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది. నిన్న మనం చూసాం. నిన్న ఈ ప్రదేశం అంతా కూడా పొగలు మంటలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఇది బిగ్ టీవీ మాత్రమే ఈ ప్రదేశానికి ఎక్స్క్లూజివ్గా రాగలిగింది. ఇక్కడికి ఎవరిని కూడా మీడియాను అలౌ చేయడం లేదు. అటువైపు బ్యారికేడ్లు పెట్టి ఆపేశారు. ఇదిగో ఇక్కడ ఒక చెట్టు కూడా చూడొచ్చు మనం. చెట్టును ఢీకొందని అంటూ ఉన్నారు కదా. విమానం చాలా ఏటవాలుగా సరిగ్గా ఈ ప్రదేశానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది విమానాశ్రయం రన్వే. ఇదిగో ఈ చెట్టును ఢీకొట్టింది. ఇక్కడ కనబడుతుందిగా ఈ చెట్టు. ఆ చెట్టును ఢీకొట్టిన తర్వాత ఆ నెక్స్ట్ అదిగో మళ్ళీ ఆ చెట్టును కూడా ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ బిల్డింగ్ పై అలా పడిపోయింది అంతే. పడిపోవడంతో టైల్ పార్ట్ అలా ఉండిపోయింది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ముందుకు వెళ్ళి ఆ ముందున్న బిల్డింగ్, అది హాస్టల్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైన పడింది. ఏదైతే ఇంతకుముందు మీడియా అంతా కూడా ఫ్రంట్ నుంచి చూపిస్తుంది, మసిపట్టేసిన బిల్డింగ్స్ను చూపిస్తుంది. ఆ బిల్డింగ్కి ఫ్రంట్ పార్ట్ వెళ్ళి కొట్టడంతో పెద్ద హోల్ పడింది ఆ బిల్డింగ్కి. ఈ టైల్ పార్ట్ మాత్రం ఇక్కడ ఉండిపోయింది. మొత్తం ఆ విమానం అంతా కూడా ఆ బిల్డింగ్ పైన అలా పడిపోయింది. ఇది గ్రౌండ్ నుంచి దూసుకుని రావడం కాదు, రావడమే బిల్డింగ్ పైనే ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అవడమే బిల్డింగ్ పైన ల్యాండ్ అయింది. ఆ టైల్ పార్ట్ కూడా అదిగో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు డీవీఆర్ని స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ నుంచి. ఆ డీవీఆర్ని విశ్లేషిస్తే చాలా డేటా వచ్చే అవకాశం ఉంటుంది. డిజిటల్ వీడియో రికార్డర్ అది. ఆ తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ కూడా ఇప్పుడు టైల్ పార్ట్లోనే ఉంటుంది. మనకి ఆ టైల్ పార్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మధ్య పార్ట్ ఎక్కడా కూడా లేదు చూడండి ఒకసారి. కేవలం టైల్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ మధ్యలో ఉన్న భాగం ఏమీ కనిపించట్లేదు. ఆ మొత్తం పేలిపోయింది. ఆ మధ్యలో ఉన్న భాగం అంతా కూడా మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. టైల్ పార్ట్ ఒక్కటే మాత్రం కనబడుతూ ఉంది. అది చెక్కు చెదరకుండా ఉంది. ఆ కింద కూడా మనకి రెక్కలు, ఆ ఇంజిన్ ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. కొన్ని మీటర్ల దూరం ఆ శిథిలాలన్నీ కూడా విసిరివేయబడ్డాయి. ఇప్పుడు ఆ బిల్డింగ్ను డిస్మాండిల్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ని పడగొడుతూ ఉన్నారు. ఆ బిల్డింగ్ను గోడలన్నీ కూడా తొలగించిన తర్వాత ఆ విమానం లోపలికి వెళ్ళి, ఆ విమాన శిథిలాల లోపలికి వెళ్ళి ఆ శిథిలాల లోపల ఉన్న మృతదేహాన్ని ఇప్పుడు బయటకు తీయబోతున్నారు. అంతేకాదు బ్లాక్ బాక్స్ని, మరి ముఖ్యంగా ఇక్కడ బ్లాక్ బాక్స్ వస్తేనే, బ్లాక్ బాక్స్ దొరికితేనే చివరి నిమిషంలో పైలట్ ఏం మాట్లాడాలనుకున్నాడు ఏటీసీతో అనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఏటీసీకి పైలట్ చెప్పాడు, మేడే కాల్ అనే కాల్ వార్నింగ్ సైన్ ఇచ్చాడు. మేడే అంటూ 3 సార్లు చెప్పాడు, మేడే అని. ఇక అది ఎమర్జెన్సీ అని అర్థమైపోయింది, ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని. చూడండి ఒకసారి, ఇదిగో ఒక ఫ్లైట్ వస్తుంది. ఈ ఫ్లైట్ అన్ని పాత కూడా ఇటే అనమాట. నిజానికి ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇటే వెళ్తాయి, కానీ ఈ ఫ్లైట్ మాత్రం ఎగరలేకపోయింది. అందుకే అక్కడికి వచ్చి ఇప్పుడు వెళ్తున్నది ఎయిర్ ఇండియా విమానం, ఈ ఇండిగో విమానం వెళ్తుంది. ఇప్పుడు ప్రమాదానికి గురైంది ఎయిర్ ఇండియా విమానం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగరలేకపోయింది. ఆ ఎగరలేక డైరెక్ట్ వచ్చి ఆ బిల్డింగ్ పైనే ల్యాండ్ అయింది. ఆ సమయంలో అక్కడ మెడికల్ విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు. వాళ్ళు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకుముందు ప్రధాని మోదీ కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆ కనిపిస్తున్న ఆ టైల్ పార్ట్ దగ్గరికి వచ్చారు. అదంతా కూడా ఆయన కలిదిరిగి చూశారు ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఆ హాస్పిటల్ ఒకే ఒక్కడు ఎవరైతే బతికారో, సీట్ నెంబర్ 11Aలో ఎవరైతే బతికాడో ఆ వ్యక్తిని కూడా మాట్లాడారు. ఆ వ్యక్తితో కూడా మాట్లాడారు. ఇప్పుడు చూడండి ఒకసారి, అక్కడ కనబడుతున్నారు, జనం కనబడుతున్నారు. మొత్తం అంతా కూడా ఆ గోడలన్నీ కూడా తొలగించి ఆ విమాన శిథిలాలను పక్క తీస్తున్నారు. ఇప్పుడు ఆ విమాన శిథిలాల కింద కూడా మనుషులు ఉన్నారు, డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ బాడీస్ని కూడా వెలికి తీసి అంబులెన్స్ రప్పించి వాటిలో పంపిస్తూ ఉన్నారు. ఇక్కడికి మనం మాత్రమే రాగలిగాం. ఇక్కడ వరకు రాగలిగిన తెలుగు మీడియా మనమే. నిన్న ఫస్ట్ అలౌ చేశారు, ఆ తర్వాత ఇక మీడియాని అలౌ చేయట్లేదు. అటు ఇటు బ్యారికేడ్స్ పెట్టేశారు. సో ఇప్పుడు మనం ఈ వెనక వరకు ఏదైతే స్పాట్ జరిగిందో, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వరకు మనం రాగలిగాం. బిగ్ టీవీ మాత్రమే రాగలిగింది. అందుకే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. చూడండి ఒకసారి, ఆ బిల్డింగ్ పైన విమానం నేలపై పడిన తర్వాత దూసుకుని రాలేదు. రావటమే విమానం ఆ బిల్డింగ్ పైనే ల్యాండ్ అయిపోయింది. ల్యాండ్ అవటమే పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ పైన కూడా వాటర్ ట్యాంక్ చూసారా, ఆ పైన వాటర్ ట్యాంక్ ఆ పెద్ద హోల్తో కనబడుతుంది కదా. ఈ పేలుడు దాటికి అది ఏకంగా అవతల పక్కకి వెళ్ళి పడిపోయింది. ఆ తర్వాత అందులో ఉన్న ఫ్యూయల్ అటు ఇటు విరజిమ్మటంతో అవతల పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది కదా, నల్లగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ పైకి ఫ్యూయల్ వెళ్ళి పడి అందులో ఉన్న వాళ్ళు కూడా కాలిపోయారు.
ఈ ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కాలిపోయారు, అవతల బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా కాలిపోయారు. ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, ప్రమాదం ఎలా జరిగింది అనేది చూశారు, కానీ ఎందుకు జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు డీజీసీఏ విశ్లేషిస్తుంది. బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత, బ్లాక్ బాక్స్ని రిసీవ్ చేసుకున్న తర్వాత, బ్లాక్ బాక్స్ డేటా కాక్పిట్ వాయిస్ రికార్డర్ని డీకోడ్ చేసిన తర్వాత పైలట్ ఆ చివరి క్షణంలో కూడా ఏం మాట్లాడాడు అనేది మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంటుంది. బహుశా 30 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది మొత్తం డేటాను డీకోడ్ చేయడానికి. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ ఆ బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. చూడండి ఒకసారి, ఆ టెయిల్ పార్ట్ లోపలికి వెళ్ళగలిగితే బ్లాక్ బాక్స్ని తీసుకోగలుగుతారు, అందులోనే ఉంటుంది. ఇప్పుడు ఆ టెయిల్ పార్ట్ లోపలికి వెళ్ళటానికి ఆ గోడలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు, ఆ శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. ఏ భవనంపై అయితే ఆ విమానం కూలిపోయిందో, ఆ విమానం తోక భాగం ఎక్కడైతే పడిందో అక్కడే ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.